హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మంత్ర. జై శ్రీకృష్ణ. అయితే చాలా ఇంపార్టెంట్ సైకాలజీ టాపిక్ అండి. ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, మీరు రాసి పెట్టుకోవచ్చు. అయితే మనకి సైకాలజీలో ముఖ్యంగా 3 సమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి ఏంటి అంటే బుద్ధి లబ్ధిని ఎలా లెక్కిస్తాం, తర్వాత పెహచాన్ గుర్తింపు అనే దగ్గర ఎక్కడ స్మృతిలో గుర్తింపు అనే దగ్గర వస్తుందండి. దాని తర్వాత అక్కడే అదే స్మృతి లెసన్లోనే పునరభ్యసనం అంటే మళ్ళీ తిరిగి నేర్చుకునే అనే పాయింట్ దగ్గర అక్కడ కూడా ఈ పునరభ్యసనం దగ్గర కూడా ఒక సమ్ వస్తుందండి. ఎక్కడో ఒక సమ్ము, ఎక్కడో సమ్ము. ఓకేనా? ఈ మూడిట్ల దగ్గర 3 లెక్కలు అనేవి రావడం జరుగుతుందండి మనకి సైకాలజీలో. కన్ఫామ్గా మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్లు చూడండి. కన్ఫామ్గా సమ్స్ అంటే ఈ మూడిట్లో ఎక్కడో ఒక దగ్గర ప్రతి పేపర్కి సమ్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? అయితే అన్నిట్లోని ముఖ్యం ఏంటంటే ఈ బుద్ధి మాపనండి. అంటే ఈ బుద్ధి లబ్ధిని ఫైండ్ అవుట్ చేయడం ఎలా. ఓకేనా? అయితే ఇందులో ఈ వీడియోలో మీకోసం వీడియో కొంచెం లెంత్ ఉంటుందండి. ఈ వీడియోలో మీకు గతంలో వచ్చిన బిట్స్ ఏంటి, ఇదిగోండి గతంలో వచ్చిన బిట్స్ ఏంటి ఇవన్నీ చూడండి. ఎస్జిటి అంటే తెలంగాణ డిఎస్సి, తెలంగాణ టెట్, ఏపీ టెట్, టిఎస్ టెట్, ఇలా మొత్తం అన్నీ ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్స్ అన్నిటిని గ్యాదర్ చేసి ఏ వెర్షన్లో పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ ఇస్తున్నాడు, మనం చేయగలమా లేదా. ఇదిగోండి ఇదైతే మన టెట్కి ఇచ్చిన బిట్టు మనకి. తర్వాత ఇదిగోండి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఇవన్నీ ఏంటి అని అంటే మనం చేయగలమా లేదా అని మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఈ టాపిక్ నుంచి మొన్న చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మొన్న డిఎస్సికి ఒక సింపుల్ బిట్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్తాను అది. ఆ సింపుల్ బిట్ని కూడా కన్ఫ్యూజ్లో చాలామంది పెట్టలేదు, చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఓకేనా? ఆ సింపుల్ బిట్ చాలా సింపుల్ బిట్ అది. మళ్ళీ చాలాసార్లు చదివిన బిట్ చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ వల్లే ఎక్కువ బిట్లు కోల్పోవడం జరుగుతుంది. రైట్, చూద్దాం. అయితే క్లాస్లోకి వెళ్దాం. ఈ వీడియో అయితే లెంత్ ఉంటుందండి. ఎవరికైతే 1 మార్క్ కావాలో వాళ్ళందరూ ఈ వీడియో చూడొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. राइट। అయితే विद्यालय में कुछ विषयों को पढ़ाने के बाद आयोजित होने वाली परीक्षाओं को व्यवहारिक परीक्षाएं कहा जाता है। అమ్మ వ్యవహారిక పరీక్షలు అంటారు దేనికి అని అంటే కొన్ని విషయాలు చెప్పేటప్పుడు. ఓకేనా? అంటే కొన్ని విషయాల పట్ల పిల్లవాడికి దాని మీద ఎంతవరకు పట్టుందో అది చేయగలడా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్షలు ఏమంటామంటే ఏదే వ్యవహారిక పరీక్షలు అంటామమ్మ. ఓకేనా? అయితే బుద్ధిగా మతలబ్ అసలు బుద్ధి అంటే ఏంటి సార్ అనే విషయం చూస్తే ఊంచాయి ఔర్ వజన్ ఏంటి, హైటు కాదు, వజన్ అంటే వెయిట్ లాంటి బాహరీ చీజోంకా మాహం ఉన్నాయి. ఓకేనమ్మా? అసలు బుద్ధి లేదా ప్రజ్ఞ అంటాం. అమ్మ ఈ బుద్ధిని తెలుగులో ఏమంటామంటే ప్రజ్ఞ అని అంటాం. ఏమంటామా? ప్రజ్ఞ. అయితే ఈ బుద్ధి అయినా ప్రజ్ఞ అయినా సరే ఒకటే, గుర్తుపెట్టుకోవాలి వీడియో చివరి వరకు. అయితే ఏం చెప్తున్నాడు, ఊంచాయి అంటే హైట్ అయినా లేదంటే వెయిట్ అయినా. ఓకేనా? బాహరీ చీజోं का माप नहीं. అసలు బుద్ధి అంటే బయటికి కనిపించే వెయిట్ కానీ బయటికి కనిపించే హైట్ కాదు. ఇస్కా మతలబ్ కిసీ వ్యక్తి, దీని అర్థం ఏంటంటే కిసీ వ్యక్తి కా ఆంతరిక క్షమతాओं के मापन करना. ఏదైనా వ్యక్తి యొక్క ఆంతరిక క్షమత లోపల ఉండేటువంటి ఆ విశిష్టత, లోపల ఉండేటువంటి ఆ శక్తిని కొలిచేదే బుద్ధి అని చెప్తున్నాడమ్మ. అయితే అసలు ఈ సిద్ధాంతం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఓకేనా, ఎక్కడ బేజాలు పడ్డాయి అనే విషయం మనం చూస్తే ఫస్ట్ 1904 సంవత్సరంలో ఫ్రాన్సీసీ సర్కార్, ఎక్కడండి, ఫ్రాన్స్ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అది? ఫ్రాన్స్ గవర్నమెంట్ सार्वजनिक स्कूलों में शैक्षणिक पिछड़ने అంటే धीमी सीखे वाले छात्रों के कारणों को जांच करने के लिए आल्फ्रेड बिनेट అధ్యక్షత में एक समिति नियुक्त की. సార్ అసలు ఈ బుద్ధి కొలవాలి అనే థాట్ ఎప్పుడు వచ్చింది అని అంటే 1904 సంవత్సరంలో ఈ ఫ్రాన్స్ సర్కార్ ఏం చేసిందంటే అసలు వాళ్ళ స్కూల్స్లో సార్వజనిక స్కూల్ అంటే అన్ని స్కూల్స్లోని కూడా పిల్లలు ఎందుకు వెనకబడుతున్నారు, ధీమీ సీక్నే వాళ్ళ ఛాత్రం అంటే ఏంటి, ఎందుకు పిల్లవాళ్ళు నెమ్మదిగా నేర్చుకుంటున్నారు, ఎందుకు ఎక్కువ స్పీడ్తో నేర్చుకోలేకపోతున్నారు, ఎందుకు అందరూ ఒకే స్పీడ్తో నేర్చుకోలేకపోతున్నారు అనే విషయం మీద దాన్ని ఏమన్నారంటే దాన్ని ఎందుకు అని చెప్పే కారణాలు కనుక్కోవడానికి ఒక సమితిని ఏర్పాటు చేశారండి. ఆ సమితి యొక్క అధ్యక్షుడు ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే. అయితే బినే అప్నే సహయోగి సైమన్ బినే అప్న సహచరుడు, ఒక తనతో హెల్పర్ అనమాట, సహచరుడు సైమన్ కే సాత్ మిల్కర్ బినే సైమన్ స్కేల్ నిర్మాణ కియా. సరే ఈ బినే సైమన్ స్కేల్ ఎందుకని చెప్పాను అంటే ఫ్రాన్స్ గవర్నమెంట్ వేసింది దేనికి అంటే వాళ్ళ దేశంలో ఉండే స్కూల్స్లో పిల్లలు ఎందుకు స్లో లెర్నర్స్గా ఉంటున్నారు, లేదంటే ఎందుకు చదవడంలో ధీమీ
అంటే వెనకబడుతున్నారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేయడం జరిగిందండి. వాళ్ళు ఈ బినేని అధ్యక్షతను చేసి ఒక కమిటీని వేస్తే ఈ బినే ఏం చేశాడంటే వాళ్ళ సహచరుడు సైమన్తో కలిపి ఒక స్కేల్ని రూపొందించాడు. ఒక స్కేల్ని, దాన్ని ఏమంటారు, బినే సైమన్ స్కేల్ కే రూప్ మే సామ్నే ఆయా. ఇప్పుడు మనం చెప్పుకున్న బినే సైమన్ అనే స్కేల్ ఏంటి అంటే అప్పుడు ఆ విధంగా అంటే స్కూల్స్లో పిల్లవాళ్ళు ఎందుకు వెనకబడుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి బయటకు వచ్చిందండి. ఓకేనా. అయితే బుద్ధి పరీక్షలోకి నిర్మాణానికి ఉత్పత్తి. అసలు ఈ బుద్ధి పరీక్షలు అనేవి నిర్మాణానికి మూలం ఏంటి అంటే శైక్షిక కారక అండి. అదే కదా చెప్పాం ఇప్పటివరకు. శైక్షిక కారక అంటే ఏంటి, పిల్లవాళ్ళు ఎందుకు వెనకబడుతున్నారనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ వీళ్ళు తయారు చేసింది బినే సైమన్. దానివల్ల ఏం జరిగిందంటే जिनकी शुरुआत स्कूल बच्चों की प्रदर्शन को ध्यान रखते हुए गई, बाद में कई बुद्धि परीक्षाओं का डिज़ाइन का आधार बने विभिन्न क्षेत्रों के लिए उपयोगी थे. తర్వాత ఏం జరిగిందంటే ఫస్ట్ ఈ స్కూల్ పర్పస్ అని తయారు చేశారు. దాని తర్వాత ఏంటంటే వీటిని దృష్టిలో పెట్టుకుని అంటే ఈ బినే సైమన్ స్కేల్ని ఆధారంగా చేసుకొని రకరకాల బుద్ధి పరీక్షలు అనేవి డిజైన్ చేయడం జరిగింది. అంటే చాలా బుద్ధి పరీక్షలు అనేవి డిజైన్ చేయడం జరిగింది. వాటిని ఏం చేశారంటే విభిన్న క్షేత్రమే రకరకాల రంగాల్లో వాడడానికి అప్పటి నుంచి అవి బీజాలు పడి బయటికి రావడం జరిగిందమ్మా. ఏంటి, బుద్ధి పరీక్షలు. అయితే బుద్ధిమాపన ఆందోళనకి షురువాత్ ఎక్కడ జరిగింది, ఫ్రాన్స్ దేశంలో. అంటే బుద్ధిని కొలవాలి అనేటువంటి ఒక ఉద్యమం ఎక్కడ జరిగింది అంటే ఫస్ట్ ఫ్రాన్స్ దేశంలో జరిగిందమ్మా. ఎక్కడ జరిగింది, ఫ్రాన్స్ దేశంలో జరిగింది. ఓకే. అయితే బుద్ధిమాపన ఆందోళనక జనక్ లేదా బుద్ధి పరీక్షణక జనక్ అని ఎవరన్నా ఉంటే ఆల్ఫ్రెడ్ బిన్నెట్. ఇది ఒక ప్రీవియస్ బిట్. ఓకేనా. ఎందుకంటే ఫ్రాన్స్ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా ఆ సమితికి ఓకేనా ఏదైతే పిల్లలు వెనకబడుతున్నారని చెప్పినటువంటి కమిటీ ఉందో ఆ కమిటీకి మరి ఎవరిని మేము అధ్యక్షుని చేశారంటే ఆల్ఫ్రెడ్ బినేనే చేశారు. అవునా. ఈ ఆల్ఫ్రెడ్ బినేన్ కాబట్టి మొట్టమొదటిసారిగా అసలు ఆ బుద్ధి అనే దాన్ని బుద్ధిని మాపనం చేయాలని చెప్పి ఈయన దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఈయన ఏమంటారంటే బుద్ధి పరీక్షణక జనక్ లేదా బుద్ధిమాపన్ ఆందోళనక అంటే బుద్ధిని కొలిచేటువంటి ఆందోళనక జనక్ అంటారండి. ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినేని. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ ఈఎల్ తాండాయకో బుద్ధిమాపన వాళ్ళే పెహనా వైజ్ఞానిక అని అంటారమ్మ. బుద్ధిమాపన సరే ఏంటి సరే మరి ఈయన పితామహుడు ఏంటి, ఈయన ప్రథమ వైజ్ఞానిక ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సరే అయితే మనం చూస్తాం బుద్ధి అనేది 3 రకాలని. ఓకేనా. ఫస్ట్ స్టార్టింగ్లో దానికోసం మనం చదివాం ఏమనంటే బుద్ధి అనేది ముఖ్యంగా 3 రకాలని. దాన్ని ఏ విధంగా మనం విడదీసామనంటే మూర్త బుద్ధి, అమూర్త బుద్ధి, యాంత్రిక బుద్ధి, సామాజిక బుద్ధి. చూడమ్మా, అమూర్త బుద్ధి, యాంత్రిక బుద్ధి, సామాజిక బుద్ధి అని చెప్పి 3 రకాలు విడదీసాం. అక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ సిఏవిడి అనే ఒక దాన్ని మన థాండాయిక్ సిఏవిడి అనే దాన్ని అమూర్త బుద్ధిలో ఓకేనా అమూర్త ప్రజ్ఞను కొలవడానికి సిఏవిడి అనే ఫార్ములాని తయారు చేశాడని చెప్పి మనకి ఎవరు చెప్పారమ్మా, ఈ థాండాయిక్ చెప్తాడు. ఓకేనా. థాండాయిక్ అదవుతుంది థాండాయిక్. కాబట్టి ఏమంటామంటే బుద్ధి మాపనే వాళ్ళక పహలా వైజ్ఞానిక అంటారు. ఏమమ్మా, బుద్ధి మాపన కన్నేక పహలా వైజ్ఞానిక. వీళ్ళు ఏం చేస్తారంటే బుద్ధిని 3 రకాలుగా విడదీసి అదేంటంటే అమూర్త బుద్ధి అని, యాంత్రిక బుద్ధి అని, సామాజిక బుద్ధి అని చేసి ఈ అమూర్త బుద్ధిని కొలవడానికి సిఏవిడి అని ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎవరు, తాండాయిక్. కాబట్టి ఆయన ఏమంటామంటే అంటే బుద్ధి మాపనే వాళ్ళే పెహలా వైజ్ఞానిక, మొట్టమొదటి సైంటిస్ట్ అమ్మ. ఓకేనా. బుద్ధి మాపనే అంటే ఏంటి, బుద్ధి మాపనానికి మొట్టమొదటి సైంటిస్ట్గా ఎవరిని చెప్తారంటే థాండాయిక్ అని చెప్తారమ్మా. ఓకేనా. మరి బుద్ధి ఆందోళనక పితామహుడు అని ఎవరిని అంటాం, లేదంటే ప్రజ్ఞా పరీక్షలు అంటే బుద్ధి పరీక్షల యొక్క పితామహుడు అని ఎవరిని అంటాం అంటే ఆల్ఫ్రెడ్ బినే, ఫ్రాన్స్. గుర్తుపెట్టుకోవాలి, అసలు ఈ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా, ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది. అంటే మనం బుద్ధిని కొలవాలి అనే థాట్ అనే ఆలోచన ఎక్కడ ప్రారంభమైంది అంటే ఫ్రాన్స్ దేశంలో ప్రారంభమైందమ్మా, ఫ్రాన్స్లో ప్రారంభమైంది. ఓకేనా. అయితే అసలు బుద్ధి పరీక్షలు అనేవి ఎలా బయటకు వచ్చాయి అంటే ఎవరు ఏ పరీక్షలు తయారు చేశారు అని చూస్తే ఫస్ట్ 1905లో ఇప్పుడు 1904లో ఈ ఫ్రాన్స్ దేశంలో ఆయనకు అప్పచెప్పారు ఒక పని. ఎవరికి, బినేకి అప్పచెప్పారు ఒక పని. నువ్వు వెళ్ళి అసలు స్కూల్స్లో ఎందుకు పిల్లలు వెనకబడుతున్నారు అనే రీజన్ కనుక్కొనిరా అంటే ఆయన కనిపెట్టినటువంటి 30 అంశాలతో 30 అంశాలతో తయారు చేసాడంటే అదే బినే సైమన్ మాపని. బినే సైమన్ మాపని. ఆమె బైన్ అని వచ్చింది, బైన్ అంటే బినే సైమన్ మాపని.
ఓకే. 1905లో ఏ పేరుతో అమ్మా? బినే సైమన్ మాపతో 30 అంశాలతో తయారు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏమైనా ఓన్లీ కఠినాయోంకి ఆధారపడి అంటే వాళ్ళు ఎదుర్కొనేటువంటి క్లిష్ట పరిస్థితుల ఆధారంగానే ఇవి తయారు చేశారండి. వాళ్ళు ఎదుర్కోవడం అంటే ఎవరు? పిల్లలు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దాన్ని తయారు చేశారు. దాని తర్వాత మళ్ళీ కొంచెం మార్పు చేసి 1908లో మళ్ళీ బినే సైమన్ ఒక మాపని తయారు చేశారు. ఎన్ని అంశాలతో? ఈసారి 59 అంశాలతో తయారు చేశారు. మరి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వాళ్ళకి సార్ అంటే 3 నుంచి 13వ సంవత్సరం వాళ్ళకి. 3 నుంచి 13వ సంవత్సరం వాళ్ళకి. దాని తర్వాత మళ్ళీ 1911లో బినే సైమన్ సర్వేక్షణ మీరు చూసినట్లయితే 3 కూడా బినే సైమన్ సర్వేక్షణలే. అంటే ఫస్ట్ 1905లో చేశారు, చిన్న మార్పులు చేయాలనుకున్నాడు, మళ్ళీ 1908లో చేశాడు, మళ్ళీ దాన్ని చిన్న మార్పులు చేయాలనుకున్నాడు 1911లో చేశాడు. ఇప్పుడు 1911లో చేసిన 54 అంశాలు, అది కూడా 3 నుంచి 13 సంవత్సరాల వారికే. ఇది మొత్తం ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లో జరిగిందమ్మా. ఫ్రాన్స్. ఎవరు చేశారంటే ఎవరు అండర్లో? బినే అండర్లోనే బినే సైమన్ కలిసి చేశారనమాట. ఓకేనా? ఏది 1905, 1908, 1911 గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 1905లో ఏమో 30 అంశాలు, 1908లో ఏమో 59 అంశాలు, 1911లో ఏమో 54 అంశాలు. సమయం చూసినట్లయితే, టైం చూసినట్లయితే పిల్లలు 3 నుంచి 13 సంవత్సరాలు ఈ రెండు కూడా. ఓకేనమ్మా. ఇక నెక్స్ట్ 1916 సార్. 1916లో పేరు మరి చూడండి, స్టాన్ఫోర్డ్ బినే సర్వేక్షణ్. ఎన్ని అంశాలు? 90 అంశాలు. ఓకేనా? 90 అంశాలు. ఇది వరుస చూడండి. ఇవన్నీ ఏంటి? 3 నుంచి 13 అని చెప్పారు. ఎవరో బినే చెప్పాడు ఇది. అయితే మరి ఇది తయారు చేసినటువంటి ఎవరు తయారు చేశారు? టర్మన్ తయారు చేశాడమ్మా. చూడాలి. 1916కి స్టాన్ఫోర్డ్ బినే సర్వేక్షణ అంటే స్టాన్ఫోర్డ్ బినే మాపని అనమాట. స్టాన్ఫోర్డ్ బినే అనే సర్వే అనే ఒక స్కేల్ని 90 అంశాలతో ఎవరు చేశారంటే 3 నుంచి 14 సంవత్సరాల వరకు ఇది పనిచేసేలా చేశారు. ఎవరంటే టర్మన్. ఎవరమ్మా? టర్మన్. ఇక 1937లో ఎల్లౌరియం సర్వేక్షణ అంటాం, ఎల్లౌరియం ఫారం అంటాం. 129 అంశాలతో 129 అంశాల్లో 2 నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి 2 నుంచి 18 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి అందరి మీద అంటే వాళ్ళ ఆ ఏజ్లో ఉండే అందరి మీద ప్రయోగించడానికి చేశారండి. ఎవరంటే? టర్మన్, మెరిల్. చూడాలి ఇప్పుడు. అయితే ఇందులో 3 ఏమో బినే చేసినవే. ఓకేనా? ఈ ఒక్కటి ఏమో టర్మన్ ఒక్కడో చేశాడు. దాని తర్వాత టర్మన్ మరియు మెరిల్ కలిసి చేశారు. టర్మను మెరిల్, అది గుర్తుపెట్టుకోవాలి. టర్మను మెరిల్ ఇద్దరు కలిసి చేశారమ్మా. ఓకేనా? అయితే ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టత చూద్దాం. ఆయు सीमा पर ఆధారిత పహలే సర్వేక్షణ్ 1908 బినే సైమన్ మాపని. అంతే కదమ్మా. ఆయు పర్ అంటే ఇక్కడ వరకు క్లిష్ట పరిస్థితి ఆధారంగా చేశారు. మరి మొట్టమొదటిసారిగా ఆయు అంటే ఏజ్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి సర్వేక్షణ ఏది అని బిట్ ఇవ్వచ్చు. ఇదండి బిట్. ఓకేనా? 1908 బినే సైమన్ సర్వేక్షణ్. ఏజ్ని దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఏజ్ చెప్పాడా? మరి చెప్పలేదు కదా ఇక్కడ ఏజ్. కాబట్టి ఏజ్ని దృష్టిలో పెట్టుకొని చెప్పేది ఇది అన్నమాట మొదటిది. ఓకేనా? అది. అయితే మరి పెహలా ప్రజ్ఞామాపన బినే సైమన్ ప్రజ్ఞామాపన. మరి ఫస్ట్ది ఏది? ఇదే కదా. ఫస్ట్ది మాత్రం ఇదే. దీనికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడమే. 1905లో చేసినటువంటి బినే సైమన్ అనేది ఇది మొదటిది. మరి అలా కాకుండా ఏజ్ని అంటే వయసుని దృష్టిలో పెట్టుకొని చేసింది ఏదంటే ఇది. అర్థమవుతుందండి. నెక్స్ట్ మానకీకృత్ ప్రజ్ఞామాపన పెహలా నిర్మాత. మానకీకృత్ అంటే అందరూ ఆమోదయోగ్యమైనటువంటి మొట్టమొదటి ప్రజ్ఞామాపన చేసే స్కేల్ తయారు చేసిన తర్వాత బినే. ఎందుకంటే ఇక్కడ చూడండి 3 స్కేల్స్ని బినే తయారు చేశాడు. ఎవరు తయారు చేశారమ్మా? బినే. కాబట్టి అంటే అందరూ ఆమోదయోగ్యమైనటువంటి ఆ మాపనను తయారు చేసింది. ఓకే. ఆ ప్రజ్ఞా పరీక్షల మాపన తయారు చేసింది ఎవరంటే బినే అండి. ప్రజ్ఞా పరీక్షలు తయారు చేసింది ఎవరమ్మా? బినే. రైట్. అయితే మరి 1911లో బినెట్కి మృత్యుకే సాత్. 1911లో ఈ బినే అనే ఆయన చనిపోయాడండి. చనిపోయిన తర్వాత ప్రజ్ఞామాపన ఆందోళన ఏదైతే మనం ఫ్రాన్స్లో ప్రజ్ఞామాపన ఆందోళన అనేది జరిగింది అంటే బుద్ధిని కొలవాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఫ్రాన్స్లో వచ్చిందో ఎప్పుడైతే ఈ బినే 1911లో చనిపోయాడో ఈ ఆందోళన ఏమైందంటే ఎక్కడి నుంచి? ఫ్రాన్స్ నుంచి అమెరికాకి వెళ్ళిందండి. ఎక్కడికి వెళ్ళింది? ఫ్రాన్స్ నుంచి అమెరికాకి స్థానాంతరిత హోగయా. ఫ్రాన్స్ నుంచి అమెరికాకి వెళ్ళిపోయింది. అయితే అమెరికామే వికసిత కియే పెహలా బుద్ధి పరీక్ష. మరి అమెరికాలో రూపొందించిన మొట్టమొదటిది ఏంటి అంటే స్టాన్ఫోర్డ్ బినే ఇంటెలిజెంట్ టెస్ట్ 1916. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. టర్మన్ అనేవాడు అమెరికా, అమెరికా అనమాట, అమెరికాకి సంబంధించినవాడు. కాబట్టి ఏం చేశాడంటే అంటే ఈ బినే అనేవాడు ఈ బుద్ధి పరీక్షలు తయారు చేశాడు. కాబట్టి ఈయన చదివింది ఎవరు? టర్మన్ చదివిన యూనివర్సిటీ ఏంటో తెలుసా? స్టాన్ఫోర్డ్. టర్మన్ చదివిన స్టాన్ఫోర్డ్ వాళ్ళ గురువు గారు అంటే ఇది అక్కడి నుంచి తీసుకున్నారు మరి బుద్ధి పరీక్షలు. కాబట్టి స్టాన్ఫోర్డ్ బినే ఇంటెలిజెంట్ టెస్ట్ అని పేరు పెట్టారు. ఇది తయారు చేసింది ఎవరమ్మా? టర్మన్
తయారు చేసిన టర్మన్ సొంత పేరు పెట్టుకోలేదు. ఎవరైతే ఈ ప్రజ్ఞామాపనకి పితామహుడు ఉన్నారో బినే, ప్లస్ ఆయన చదివినటువంటి యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ బినే ఇంటెలిజెంట్ టెస్ట్ అని చెప్పి 1916లో ఆయన చెప్పడం జరిగింది. ఇందులో ఎన్ని అంశాలమ్మా? 90 అంశాలు ఉన్నాయి. ఎన్ని అంశాలు? 90 అంశాలు ఉన్నాయి. ఓకేనా. ఇస్ అధ్యయन में पहले बार ప్రజ్ఞాలబ్ధి వికాస్ సూచనాంక ఉపయోగ किया. అయితే ఇందులోనే మొట్టమొదటిసారిగా ప్రజ్ఞాలబ్ధి సూచికను ఉపయోగించడం జరిగింది. ఏంటమ్మా? ప్రజ్ఞాలబ్ధి సూచికను ఉపయోగించడం జరిగింది. అసలు ఏంటి సార్ ప్రజ్ఞాలబ్ధి సూచిక అనేది తెలుసుకుందాం. రైట్. అయితే ఇప్పుడు బుద్ధి లబ్ధికి అవధారణ. సార్ అసలు బుద్ధి లబ్ధి అనే భావన, అవధారణ అంటే ఏంటమ్మా? భావన, కాన్సెప్ట్. అసలు ఏంటి సార్ బుద్ధి లబ్ధి అంటే అనే విషయం మనం ఇప్పుడు చూస్తాం. వ్యక్తిयों का गुणांक एक ऐसा मापक है. అంటే ఈ వ్యక్తిयों का బుద్ధి లబ్ధి అనేది, ఓకేనా, బుద్ధి లబ్ధి అనేది ఇది అటువంటి ఒక మాపక ఏంటట? ఉపయోగ మనోవైజ్ఞానిక लोगों की बुद्धि का मापन के लिए करता है. బుద్ధి కా మాపన్ అంటే ఏ మనిషిలో ఎంత బ్రెయిన్ పవర్ ఉంది, ఐక్యూ పవర్ ఉంది అనే విషయాన్ని కనుక్కోవడమే ఈ బుద్ధి లబ్ధి మాపన్ అంటే. सन 1912 में అంటే 1912 में బుద్ధి లబ్ధి అవధారణ का सर्वप्रथम प्रस्तुत करने वाला वैज्ञानिक ఎవరంటే స్టర్న్. ఓకేనా. బుద్ధి లబ్ధి అనే భావనను మొట్టమొదటిసారి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే స్టర్న్ అమ్మ, జర్మనీ. ఓకేనా. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఇదే డిఎస్సిలో అడిగిన బిట్టు, ఎక్కువ మంది తప్పు చేసిన బిట్ ఇది. బుద్ధి లబ్ధి అనే భావన ఎవరు తీసుకొచ్చారంటే మీకు ఆప్షన్లో టర్మన్ ఉంటాడు ఫస్ట్, తర్వాత బినే ఉంటాడు, దాని తర్వాత ఎవరున్నారంటే స్టర్న్ ఉంటాడు. చాలామందికి స్టర్న్ గుర్తురాక కొంతమంది టర్మన్ పెట్టేశారండి, కొంతమంది బుద్ధి మాపనక పితామహ ఎవరు? బినే కదా, బినే పెట్టేశారు. బిట్టు తప్పు అయిపోయింది. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అని అంటే బుద్ధి లబ్ధి అనే భావనని, ఆ కాన్సెప్ట్ని బుద్ధి లబ్ధి ఎవరికి మొట్టమొదటిసారి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే స్టర్న్. ఓకేనా. బుద్ధి లబ్ధి సూచకాంకో, బుద్ధి లబ్ధి సూచకాంకో ప్రతిపాదిత ఎవరంటే స్టర్న్. బుద్ధి లబ్ధి అనే సూచికను తయారు చేసింది, బుద్ధి లబ్ధి అనే భావనను తయారు చేసింది ఎవరంటే స్టర్న్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. దేనికదే చాలా క్లారిటీగా చదవాలి. మరి బుద్ధి లబ్ధి సిద్ధాంతంగా పరిచయం ఎవరిచ్చారు? టర్మన్ అనమాట. బుద్ధి లబ్ధి సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి. బుద్ధి లబ్ధి అనే భావనను తీసుకొచ్చిందేమో బుద్ధి లబ్ధి అనే భావన అనుకోండి, అనే అవధారణ కాన్సెప్ట్ అయితే ఎవరండి? స్టర్న్. అలా కాకుండా బుద్ధి లబ్ధి అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది మాత్రం టర్మన్, అమెరికా. దేనికదే విడిగా చదవాలి. ఓకే. ఈ బిట్ ఆల్రెడీ గతంలో డిఎస్సిలో వచ్చిన బిట్టు, స్కూల్ అసిస్టెంట్ పేపర్కి ఏమని అడిగంటే బుద్ధి లబ్ధి భావనకు కిసనే ప్రతిపాదికి అని అడిగాడమ్మా. బుద్ధి లబ్ధి భావన కాబట్టి ఎవరంటే స్టర్న్. అదే బుద్ధి లబ్ధి సిద్ధాంత కిసనే ప్రతిపాదికి అంటే మాత్రం ఖచ్చితంగా టర్మన్, అమెరికా అవుతుందమ్మా. టర్మన్, అమెరికా అవుతుంది. ఓకేనా. అయితే ఏంటి సార్ ఈ బుద్ధి లబ్ధి భావన అనే విషయం మనం చూద్దాం. ప్రత్యేక వ్యక్తి మే 2 प्रकार की आयु रहता है. ప్రతి మనిషిలోనూ కూడా 2 రకాల ఏజ్లు ఉంటాయి. అది మీరైనా నేనైనా సరే 2 రకాల ఏజ్లు ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే శారీరక ఆయువు. అంటే ఏంటి? మన వయసు రీత్యా, మన శరీరం రీత్యా మనం పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు ఉండే ఆయు శారీరక ఆయువు. సరే, మన మానసిక ఆయువు అంటే ఏంటి? మెంటల్ ఏజ్. అంటే మనిషిలో పిల్లవాడిలో ఆ మెంటల్ ఏజ్ అంటే ఏంటి? అంటే మనిషికి శరీరపరంగా మనిషి ఎదిగినప్పటికీ పిల్లవాడిలో ఉండే మెంటల్ ఏజ్ అంటే వాడి యొక్క మైండ్ యొక్క పరిస్థితి అనేది ఎంతవరకు ఉంది, వాడి యొక్క మైండ్ అనేది ఎంతవరకు ఎదిగింది, ఎంతవరకు అంటే జ్ఞానార్జన చేయబడుతుంది, ఎంతలా రిసీవ్ చేసుకోగలుగుతున్నాడు అనే విషయాన్ని ఏమంటాం అంటే ఈ మానసిక ఆయువు ద్వారా మనం కనుక్కుంటాం. ఓకేనా. రైట్. అయితే శారీరక आयु ఒకటి ఉంటుందండి, మానసిక आयु ఒకటి ఉంటుంది. किसी व्यक्ति की बुद्धि लब्धि निर्धारित करने में उसकी शारीरिक आयु के साथ साथ उसकी मानसिक आयु विचार करना आवश्यक है. అంతే కదమ్మా. ఎవరిదైనా బుద్ధి లబ్ధి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వాళ్ళ యొక్క శారీరక ఆయువుతో పాటుగా మనం వాళ్ళ యొక్క మానసిక ఆయువుని కూడా చాలా పరిగణలో తీసుకోవాలి. ओके ना. किसी व्यक्ति को जन्म तिथि से लेकर वर्तमान तक अवधि को वास्तविक या भौतिक आयु कहते हैं. అంతే కదమ్మా. అంటే పిల్లవాడు పుట్టినప్పటి నుంచి జన్మస్థితిసే కంప్లీట్గా అంటే ఏది పిల్లవాడి పెరుగుతూ ఉన్నప్పుడు అంటే శరీరంతో పాటు పెరుగుతున్న వయసుని ఏమంటాం అంటే దాన్ని వాస్తవిక ఆయు అని అంటామమ్మా. ఓకేనా. అయితే ఇసే వర్షం మహీనో దినోమే మాపా जा सकता है. అంతే కదా. వీటిని వర్ష అంటే సంవత్సరాల్లోని నెలల్లోని వీటిని కొలుస్తూ ఉంటారు. అవునా కదా. అయితే మరి బుద్ధి పరీక్షకే మాధ్యంకే గణన గై ఆయుకు మానసిక ఆయు అంటాం. ఏదైతే ఈ బుద్ధి పరీక్షల ద్వారా మనం ఏదైతే ఆయును కొలుస్తామో ఏజ్ని కొలుస్తామో దాన్ని ఏమంటాం అంటే మానసిక ఆయు అని అంటాం. అర్థమైందండి. మరి బుద్ధి పరీక్షలు అంటే ఏంటి అంటే ఇప్పుడు చెప్పాం కదా. బినే సైమన్ తయారు చేశాడని, టర్మన్ తయారు చేశాడని, టర్మన్ మెరిల్ తయారు చేశాడని చెప్పామే. అవే బుద్ధి పరీక్షలు. మరి వాటి ద్వారా దేన్ని కొలుస్తామంటే మానసిక ఆయువును కొలుస్తాము. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా.
ఓకేనా. ఈ బుద్ధి పరీక్షల ద్వారా ఏంటి కొలుస్తాం, మానసిక ఆయువును కొలుస్తాం. అయితే మానసిక आयु वह आयु है जिस पर किसी व्यक्ति को आयु सीमा द्वारा निर्धारित संज्ञानात्मक आयु को पूरा करने में सक्षम बनता है. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వయోపరిమితి వారు నిర్దేశించిన ప్రజ్ఞామాపనలో వాళ్ళు సాధించే అంశాలను దృష్టిలో పెట్టుకొని, ఓకేనా, అంటే వాళ్ళు సాధించే అంశాలను దృష్టిలో పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనము 129 అంశాలతో ఒక టర్మన్ మరియు మెరిల్ కలిసి ఒక బుద్ధి లబ్ధి కొలవడానికి అంటే మానసిక కొలవడానికి కొన్ని అంశాలు ప్రవేశపెట్టడం చెప్పాం, అవునా. బుద్ధి లబ్ధిని అంటే ప్రజ్ఞా పరీక్షలు కొన్ని పెట్టడం చెప్పాం. ఆ విధంగా వాళ్ళు అందులో కొలిచి అంటే వాళ్ళు క్లియర్ చేసే ప్రశ్నల సంఖ్యను బట్టి, అందులో ఏముంటాయి అంటే ప్రశ్నలే ఉంటాయి, వాళ్ళు క్లియర్ చేసే ప్రశ్నల సంఖ్యను బట్టి వారి యొక్క మానసిక ఆయువు అనేది నిర్ధారించబడుతుంది. ఓకేనా, మానసిక ఆయువు అనేది నిర్ధారించబడుతుంది. అయితే మరి మానసిక ఆయువు అనే థాట్ని అంటే అనే భావనని మొట్టమొదటిసారి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? మానసిక ఆయువు అనే భావన అంటే ఎవరండి? ఆల్ఫ్రెడ్ బినే. ఎందుకు సార్ ఆల్ఫ్రెడ్ బినే మొట్టమొదటిసారి మానసిక ఆయువుని తీసుకొచ్చాడు అని అంటే, చూడండి, ప్రజ్ఞా పరీక్షలు మొట్టమొదటిసారిగా ఎవరు తయారు చేశారని చెప్పాను, బినే తయారు చేశాడు కదా. మరి బినే అనేవాడు ప్రజ్ఞా పరీక్షలు తయారు చేసినప్పుడు మరి ప్రజ్ఞా పరీక్షలు వేటిని కొలుస్తాయి? మానసిక ఆయువుని కదా కొలుస్తాయి. అంటే ఈ ప్రజ్ఞా పరీక్షలు తయారు చేసింది బినే, తర్వాత మానసిక ఆయువు అనే కాన్సెప్ట్ని మొట్టమొదటిసారి తీసుకొచ్చింది కూడా అనే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజ్ఞా పరీక్షలే తయారు చేశాడు బినే. మరి ప్రజ్ఞా పరీక్షలతో పిల్లవాడి యొక్క బుద్ధి లబ్ధిని మనం పరిగణన చేయొచ్చా? చేయలేం కదా. మానసిక ఆయువు ప్లస్ శారీరక ఆయువు రెండు ఉండాలి కదా పరిగణన చేయాలంటే, అంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే. కాబట్టి మొట్టమొదటిసారిగా మానసిక ఆయువు అనే అవధారణ తీసుకొచ్చింది కూడా ఎవరంటే ఈ ఆల్ఫ్రెడ్ బినే. చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మీకు ఏమర్థమైందమ్మా, మొట్టమొదటిసారిగా ప్రజ్ఞా పరీక్షలను తీసుకొచ్చింది కూడా బినే, మరియు తర్వాత మరి మానసిక ఆయువు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది కూడా బినే. అలా కాకుండా మరి ప్రజ్ఞా లబ్ధి అనే భావనని, బుద్ధి లబ్ధి అనే భావనని తీసుకొచ్చింది మాత్రం ఎవరంటే స్టర్న్. ప్రజ్ఞాలబ్ధి ఇప్పుడుగా చెప్పాను, ప్రజ్ఞాలబ్ధి. ఓకేనా, ప్రజ్ఞాలబ్ధి అనే భావన తీసుకొచ్చింది ఎవరంటే స్టర్న్ అండి. మరి ప్రజ్ఞాలబ్ధి అదే బుద్ధి లబ్ధి సిద్ధాంతం అయితే టర్మన్. బుద్ధి లబ్ధి సిద్ధాంతం అయితే ఎవరమ్మా? టర్మన్. రైట్. అయితే ఇప్పుడు చూడాలి, ఇప్పుడు మానసిక ఆయువుకి అవధారణ మొట్టమొదటిసారి తీసుకొచ్చిన ఆల్ఫ్రెడ్ బినే. అదే మానసిక ఆయువుకి అవధారణ వికాస్ చెందించింది. అర్థమైందమ్మా, ఇది చిన్నింట్లో చిన్న తేడా ఉంటుంది. మొట్టమొదటిసారిగా మానసిక ఆయువు అనే ఆ టాపిక్ని తీసుకొచ్చింది ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే. అది అందరికీ తెలిసిన విషయమే. మరి దాన్ని డెవలప్ చేసింది ఎవరంటే ఎవరమ్మా? టర్మన్. ఎందుకంటే ఆ మానసిక ఆయువు ఎప్పుడో 1905లో మన వాడు తయారు చేసాడు 30 అంశాలతోటి. ఎవరో మన ఆల్ఫ్రెడ్ బినే. దాని తర్వాత 59 అంశాలతో తయారు చేశాడు. దాని తర్వాత 54 అంశాలతో తయారు చేశాడు. ఎప్పుడైతే బినే చనిపోయిన తర్వాత ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఫ్రాన్స్ నుంచి అమెరికాకి వెళ్ళిపోయి దాన్ని టేకప్ చేసింది ఎవరు? టర్మన్. కాబట్టి టర్మన్ టేకప్ చేస్తే మరి మానసిక ఆయువు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది బినే. అయితే మరి మానసిక ఆయువు పైన ఎక్కువ రీసెర్చ్ చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఈ టర్మన్ ఈ మానసిక ఆయువు అనే టాపిక్ని డెవలప్ చేశాడు, వికసించాడు. అంటే వికాసిత్కి అని చెప్తాం అనమాట. అర్థమైందమ్మా? చాలా క్లియర్గా నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. టర్మన్ని మానసిక ఆయువుకి అవధానకు వికసిత్కి అనమాట. ఓకేనా, అంటే మానసిక ఆయువు అనే కాన్సెప్ట్ని డెవలప్ చేసింది ఎవరు అని అంటే టర్మన్ అమ్మ. అయితే మానసిక ఆయువు మహీనోమే మాపా జాతా హై, గుర్తుపెట్టుకోవాలి. ఈ మానసిక ఆయువు అనే దాన్ని దేంట్లో కౌంట్ చేస్తామమ్మా అంటే మహీనో, నెలల్లో మనం కౌంట్ చేయడం జరుగుతుంది. ఇందులో అమ్మా నెలల్లో కౌంట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి లియే యది ఏక్ 12 वर्षीय छात्र 14 वर्षीय छात्र के समान उपलब्धि स्तर प्राप्त करता है उसकी మానసిక ఆయువు 14. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చెప్తాను నీట్గా. 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక బాలుడు 14 సంవత్సరాల వాళ్ళకి నిర్ధారించినటువంటి ఈ బుద్ధి పరీక్షలు ఏవైతే ఉన్నాయో, ఓకేనమ్మా, ఏదైతే ఆ బుద్ధి పరీక్షలు నిర్ధారించారో వాటిని కానీ కంప్లీట్ చేశాడు అనుకోండి, ఓకేనా, వాడి యొక్క మానసిక ఆయువు 14గా, అంటే వాడి యొక్క మానసిక ఆయువు అనేది 14గా పరిగణిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అంటే వీళ్ళు మాపనలు తయారు చేశారు కదా. మాపనలో పైన చెప్పాను కదా, మాపనలో ఏది 1905లో ఒకటి వచ్చిందని, 1911లో ఒకటి వచ్చిందని అలా చెప్పాను కదమ్మా. అవన్నీ మాపనలు. అంటే అందులో ప్రశ్నలు ఉంటాయి, అంశాలు ఉంటాయి. అంటే పిల్లవాడికి మనం ఇవ్వాల్సిన అంశాలు ఉంటాయి. దేనికి ఈ అంశాలు ఇవ్వడం? వాడి యొక్క మానసిక ఆయువును కనుక్కోవాలంటే మనం ఆ అంశాలు ఇవ్వాలన్నమాట. ఓకేనా, మానసిక ఆయువును కనుక్కోవాలంటే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 12 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లవాడు 14 సంవత్సరాల పిల్లవాడికి ఇచ్చినటువంటి క్వశ్చన్లు క్లియర్ చేసాడు అంటే ఆ అంశాలను కంప్లీట్ చేస్తే వాడి యొక్క మానసిక ఆయువు అనేది ఎంత అంటే 14 అని అర్థం అమ్మ. ఎంత అర్థం?
14 అని అర్థం. అయితే మానసిక ఆయు కిసి వ్యక్తికే ప్రదర్శనసార్ దర్శితి నాకి ఉస్కి బుద్ధిమత్తాకో. ఓకేనా. అయితే ఈ వాటిలో ఏంటి అంటే అతని ప్రజ్ఞను కాదు, మానసిక వయస్సు అనేది ఆయన యొక్క నిష్పాదన, ఓకే, ప్రదర్శన అంటే పెర్ఫార్మెన్స్ని తెలుపుతుంది. వారి యొక్క బుద్ధిమత్త ఆయన యొక్క ఆలోచన కాదు, ఓకేనమ్మా, ప్రజ్ఞను కాదు, ఓకేనా, ప్రజ్ఞను కాదు అంటే బుద్ధిని కాదు, వాడి యొక్క ప్రదర్శన అంటే వాడు ఎంతలా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడనే విషయాన్ని మాత్రమే ఇక్కడ తెలుపుతూ ఉంటుందన్నమాట. ఏక్ హీ సమయమే పౌదే హుయే సమాన జుడువే బచ్చే మానసిక ఆయు బి అంతర్ అవుతాయి. అంటే ఒకేసారి పెరిగినటువంటి జుడువా బచ్చే కలవ పిల్లల్లోని కూడా ఈ మానసిక ఆయు అనేది మార్పు ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు మానసిక ఆయు గణన ఎలా చూద్దాం. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏమీ లేదు అసలు ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను చెప్తాను చూడండి. ఫ్రాన్స్ అనే కంట్రీలో ఒక వ్యక్తి స్టార్ట్ అయ్యాడు, బినెట్. ఎందుకైనా అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఏంటంటే నేను బుద్ధిని కొలవాలి. ఏ బుద్ధిని కొలవాలి, అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి స్కూల్స్లో పిల్లలు ఎందుకు వెనకబడుతున్నారు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ బినే ఏం చేశాడంటే వాళ్ళ సహచరుడు అయినటువంటి సైమన్తో కలిసి ఒక పరీక్షను తయారు చేశాడు. కొన్ని అంశాలు తయారు చేశాడు, అంటే కొన్ని ప్రశ్నలాగా ఉంటాయన్నమాట. అట్లా తయారు చేశాడు. తయారు చేసి ఏం చేశాడంటే పలానా క్లాస్కి పలానా అంశాలను మనం పెట్టాలి. పెడితే వాళ్ళలో ఉండే ఆ కాఠిన్యత లెవెల్ని బట్టి మనకి వాళ్ళ యొక్క మానసిక ఆయువు తెలుస్తుంది. అంటే ఎన్ని ప్రశ్నలు క్లియర్ చేస్తే అంత మానసిక ఆయువు ఉన్నట్లు. ఓకేనా. అలా క్లియర్ చేసిన దాన్ని బేస్ చేసుకొని మనం వాళ్ళ యొక్క ఐక్యూ కోఎఫిషియంట్ తీసుకోవచ్చు, బుద్ధి లబ్ధిని తీసుకోవచ్చు అని చెప్పాడు. కానీ మరి బుద్ధి లబ్ధి అనే భావన మొట్టమొదటిసారికి ఎవరు తీసుకొచ్చారంటే స్టర్న్ తీసుకొచ్చాడు. ఓకేనమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి, అది విషయం. అయితే ఇప్పుడు మనం మానసిక ఆయువుని ఎలా కొలుస్తాము అనే విషయం చూద్దాం. మానసిక ఆయువుని ఎలా కొలుస్తామమ్మా? 9 సంవత్సరాలు అంటే 9 वर्षीय छात्र ने 9 वर्षीय की सीमा वाली परीक्षाओं में सभी विषयों सफलता प्राप्त कर ली. అంటే చూడండి, మనం ఏం చెప్పాను, మానసిక ఆయువుని ఎందులో కొలుస్తామని చెప్పాను, మహీనే అంటే నెలల్లో కొలుస్తామని చెప్పాను. అవునా, నెలలో కొలుస్తామని చెప్పాను. అంటే 9 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లవాడు, జాగ్రత్త చూడాలి, 9 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లవాడు 9 సంవత్సరాలు ఉన్నటువంటి అన్ని ప్రశ్నల్ని కంప్లీట్ చేశాడు. ఓకేనా. తర్వాత 10 సంవత్సరాల అంటే ఈ 9 సంవత్సరాల పిల్లవాడే 10 సంవత్సరాలు ఉన్నటువంటి 4 విషయాలను కంప్లీట్ చేశాడు. ఓకేనా. అంటే ఎలా కొలుస్తామో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 4 క్వశ్చన్లు కంప్లీట్ చేశాడు. ఎవరు? ఈ 9 సంవత్సరాల పిల్లవాడే. అదే 9 సంవత్సరాల పిల్లవాడు 11 సంవత్సరాల పిల్లవాడికి ఇచ్చినటువంటి 2 విషయాలను కంప్లీట్ చేయగలిగాడు. తర్వాత 12 సంవత్సరాలకి ఇచ్చినటువంటి 1 విషయాన్ని కంప్లీట్ చేయగలిగాడు. 13 సంవత్సరాలకి ఇచ్చినటువంటి ఏది కూడా కంప్లీట్ చేయలేకపోయాడు. అంటే ఈ 9 సంవత్సరాల పిల్లవాడే ఆయనకి ఇచ్చినటువంటి 9th అంటే 9 సంవత్సరాలకి సరిపడ ప్రశ్నలు క్లియర్ చేశాడు. తర్వాత 10 సంవత్సరాలకి ఇచ్చినటువంటి ప్రశ్నల్లో 4 ప్రశ్నలు క్లియర్ చేశాడు. 11 సంవత్సరాలకి ఇచ్చిన వాటిలో 2 ప్రశ్నలు క్లియర్ చేశాడు. 12 సంవత్సరాలకి ఇచ్చిన దాంట్లో 1 విషయాన్ని క్లియర్ చేశాడు. ఈ విధంగా క్లియర్ చేశాడు. అయితే ఈ విధంగా చేశాడు కదండి, మరి ఈయన యొక్క మానసిక ఆయువు ఏమవుతుంది అనే విషయం మనం చూద్దాం. అయితే చూడండి, నేనేం చెప్పాను, మహీనే నెలల్లో కొలుస్తామని చెప్పాను కదా. చూడండి ఒకసారి, 9 సంవత్సరాలు, ఓకేనా, 9 సంవత్సరాలు ఏం చేశాడంటే 9 సంవత్సరాల పరీక్షలు చేశాడు. కాబట్టి 12 నెలలు అంటే ఏంటి, 9 సంవత్సరాలు నెలకి 12 నెలలు కాబట్టి 12 నెలలు అని చేస్తే 108 వచ్చిందండి. దాని తర్వాత 10 సంవత్సరాల పిల్లవాడు ఎన్ని చేశాడు, 4 అంశాలు చేశాడు. 4 × 2 8 నెలలు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క అంశానికి మనం ఎన్ని నెలలు తీసుకుంటామంటే 2 నెలలుగా తీసుకుంటామండి. ఒక్కొక్క అంశానికి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక అంశం అంటే ప్రజ్ఞా పరీక్షల్లో ఉన్నటువంటి ఒక అంశానికి మనం ఇక్కడ ఎన్ని తీసుకుంటామంటే 2 నెలలుగా తీసుకుంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ దేనికోసం అంటే ఇక్కడ ఒక సమ్ ఇస్తాడమ్మా, ఆ సమ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అర్థమవుతుందా. అయితే 11 సంవత్సరాల పిల్లవాడు 2 చేశాడని చెప్పాను కదా, 2 × 2 ఎంత అయిందమ్మా, 4 నెలలు అయింది. గుర్తుపెట్టుకోవాలి, అక్కడ 4 నెలలు. ఓకేనా, రైట్. మరి 12 సంవత్సరాలు అంటే 1 చేశాడు కాబట్టి 2 నెలలు అయిందమ్మా. 13 సంవత్సరాలు ఏం చేయలేదు కాబట్టి 0 అయింది. మొత్తం కలిపితే 22 నెలలు. అంటే పిల్లవాడికి, ఎవరికి, ఈ 9వ చదువుతున్నటువంటి ఈ 9వ సంవత్సరంలో ఉన్నటువంటి ఈ పిల్లవాడికి వాడి యొక్క మానసిక ఆయువు అంటే 22 నెలలు. ओके ना 122 मंथ्स అనమాట 22 నెలలని जब कोई छात्र अपना आयु के अनुरूप कार्य सभी तत्वों के प्राप्त करे तो उसके आधार पर आयु कहता है ఓకేనా అంటే ఎలాగా వాళ్ళు వయసుకు సరిపోయే అన్ని ప్రశ్నలు సాధించతో అతని ఆధార వయసుగా తీసుకుంటాం ఉస్కి ఆధార వయస్సు ఏం లేదమ్మా 9వ సంవత్సరంలో ఉన్న పిల్లవాడు 9వ తరగతిలో ఉండేటువంటి అన్ని అంశాలు చేశారంటే వాడి యొక్క మానసిక ఆయువు 9 అవుతుంది, వాడి యొక్క శారీరక ఆయువు కూడా ఏమవుతుందమ్మా 9 అవుతుంది. దాన్ని మనం ఆధార వయసుగా మనం తీసుకుంటాం. ఎలాగా ఆధార వయసుగా తీసుకుంటాం. మరి परीक्षा ये ऐसे स्तर में शुरू होना चाहिए कि छात्र पूरी तरह से सफल हो सके और ऐसे स्तर तक पहुंचनी चाहिए कि वे कुछ भी हासिल ना करे. అంటే
మరి ఎలా నిర్వహించాలంటే పిల్లవాళ్ళు ఆ ప్రశ్నలు చేసే దగ్గర నుంచి ఏమీ చేయలేని దగ్గర వరకు తీసుకెళ్ళాలి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదవ సంవత్సరం చదువుతున్నటువంటి 10వ సంవత్సరంలో ఉన్న పిల్లవాడిని మీరు పరీక్షిస్తున్నారు. వాడి యొక్క మానసికాయని వాడికి 1 నుంచి ఈ 10వ తరగతి వరకు 10వ సంవత్సరం వరకు ఉన్నటువంటి అన్ని పరీక్షలు చేశాడు. తర్వాత 11వ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు కూడా ఇవ్వాలి. ఎన్ని చేస్తాడో చూసుకోవాలి. 12వది కూడా ఎన్ని చేస్తాడో చూసుకోవాలి. అంటే ఈ విధంగా ఏంటి అని అంటే పిల్లలకి అంటే వాళ్ళ దగ్గర నుంచి అంటే ఏంటి అంటే వాళ్ళు చేసేటువంటి దగ్గర నుంచి అంటే వాళ్ళ పరీక్షల దగ్గర నుంచి అసలు ఏమీ చేయలేని పరీక్షల వరకు వాటిని తీసుకెళ్ళాలన్నమాట. ఎక్కడైతే వాళ్ళకి కష్టం అనిపించింది నేను చేయలేకపోతున్నాను సార్ అన్నప్పుడు అక్కడ వాళ్ళని విడిచిపెట్టి ఆ ముందు వరకు ఏవి చేశారో వాటన్నింటిని కూడా ఎందులో లెక్క పెట్టాలి, మహీనోమే గిన్నాహే, నెలల్లో లెక్క పెట్టాలి. ఓకేనమ్మా. प्रत्येक 6 महीनों के 1 वर्ष माना जाता है. ఒక ప్రత్యేక విషయంలో 2 మహీనే అని చెప్పాను కదమ్మా. ప్రతి విషయాన్ని 2 నెలలుగా మనం పరిగణించుకోవాలి. 2 నెలల్లో మనం పరిగణించాలి. ఓకేనా. ఇప్పుడు మనం బుద్ధి లబ్ధి గణన. ఇప్పుడు మీరు చెప్పాలి బుద్ధి లబ్ధి అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఎవరు మొట్టమొదటిసారిగా అంటే స్టర్న్. ఓకేనా. మరి మానసికాయు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఎవరు అంటే ఎవరమ్మా, బినే. మరి మొట్టమొదటిసారిగా ప్రజ్ఞా పరీక్షలను తీసుకొచ్చింది ఎవరు, ప్రజ్ఞామాపనం బినే. ఫాదర్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ టెస్ట్ ఎవరు, బినే. చూడండి క్లారిటీగా. అదే బుద్ధి లబ్ధి సిద్ధాంతాన్ని తయారు చేసింది ఎవరు, సిద్ధాంతాన్ని టర్మన్. ఓకేనా. చూసండి 3 వ్యక్తులు వస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా మనం చదవాలి. ఓకేనండి. అయితే మరి బుద్ధి లబ్ధిని ఎలా కొలుస్తాం సార్ అని అంటే కిసి వ్యక్తికి మానసిక ఆయు ప్లస్ శారీరక ఆయు అనుపాతం అంటే ఆ రెండింటి యొక్క మిశ్రమాన్ని ఆ రెండింటి యొక్క భిన్నాన్ని 100తో మనం చేసామనుకోండి అది బుద్ధి లబ్ధి వస్తుందమ్మా. ఇక్కడ చాలామందికి సార్ మేము హిందీ స్టూడెంట్స్ కదా, మాకు మ్యాథ్స్ రాదు కాబట్టి మేము ఏం చేయాలి అని మీ మైండ్లో ఒక థాట్ ఉంటుంది. ఆ థాట్ అంతటినీ తీసి పారేసేలా నేను మీకు చేసి చూపిస్తానండి. మీకు ఏమి ఇబ్బంది పడొద్దు. ఇక్కడ నేను చిన్న మ్యాథ్స్ విషయాలు చెప్తాను, మీరేం టెన్షన్ పడవసరం లేదు. అయితే ఒరిజినల్ విషయం ఏంటి, ఇది బుద్ధి లబ్ధి యొక్క మెయిన్ ఏంటి, మెయిన్ ఫార్ములా ఏది అంటే ఇదే అమ్మా. ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ కావాలి అంటే బుద్ధి లబ్ధి. సార్ బుద్ధి లబ్ధి అనే భావన ఎవరు తీసుకొచ్చారు, స్టర్న్. బుద్ధి లబ్ధి అనే భావన ఎవరు తీసుకొచ్చారమ్మా, స్టర్న్. మరి ఈ మానసికాయు అనే భావన ఎవరు తీసుకొచ్చారు, బినే. మానసికాయు ఎవరు తీసుకొచ్చారు, బినే. మరి దాన్ని డెవలప్ చేసింది ఎవరు, టర్మన్. అదే బుద్ధి లబ్ధి అనే సిద్ధాంతాన్ని తయారు చేసింది ఎవరమ్మా, టర్మన్. నేను క్లియర్గానే చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా మీరు రాసుకోండి అవసరమైతే. ఓకేనా. ఈ ఫార్ములా మనం తీసుకున్నాం ఎందుకు, బుద్ధిని కొలవాలి కాబట్టి. కొలిసినప్పుడు బుద్ధి లబ్ధి, అసలు బుద్ధి లబ్ధి అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఎవరు అంటే స్టర్న్ తీసుకొచ్చాడు. మరి బుద్ధి లబ్ధి సిద్ధాంతాన్ని డెవలప్ చేసింది ఎవరండి, టర్మన్ తీసుకొచ్చాడు. ఓకేనా. మరి మానసికాయు అని మొట్టమొదటిసారి ఉపయోగించిన వ్యక్తి ఎవరమ్మా అంటే బినే. మరి దాన్ని డెవలప్ చేసింది ఎవరంటే టర్మన్. ఓకేనా. శారీరక ఆయు అనేది అందరికీ తెలిసింది అది. ఓకేనా, అది విషయం. అయితే ఈ బుద్ధి లబ్ధి అంటే ఏంటి సార్ అంటే మానసిక ఆయు బై శారీరక ఆయు ఇంటూ 100. ఎంఏ అంటేమో మెంటల్ ఏజ్ అంటే మానసిక ఆయు. సిఏ అంటే క్రొనలాజికల్ ఏజ్. క్రొనలాజికల్ అంటే సంవత్సరాల తరంగా కౌంట్ చేస్తాం కదా, అంటే ఇది మన శరీరాన్ని కౌంట్ చేసేది. అంటే పుట్టినప్పటి నుంచి ఎంతకాలం జన్మించాడు, ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాడు, ఆయనకి ప్రజెంట్ ఏజ్ ఎంత అనే విషయం తెలుసుకుంటే అది క్రొనాలికల్ ఏజ్, అది సిఏ. మరి ఎంఏ అంటే ఏంటండి, మెంటల్ ఏజ్ అనమాట. రైట్. ఇప్పుడు బుద్ధి లబ్ధి ఇందులోని ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ అంటే మెంటల్ ఏజ్. ఇంక మీరు ఫిక్స్ అయిపోవాలి, ఎంఏ అంటే మెంటల్ ఏజ్ అని, సిఏ అంటే క్రొనాలికల్ ఏజ్. అలాగే చెప్తాను ఈసారి. ఇప్పుడు ఎంఏ అంటే మెంటల్ ఏజ్ కదా, సిఏ అంటే క్రొనాలికల్ ఏజ్ కదా. ఇప్పుడు ఎంఏకి సిఏకి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశాడంటే మానసిక ఆయు ఇచ్చాడండి, బుద్ధి లబ్ధి ఇచ్చాడండి, మన శారీరక ఆయు మనకు తెలియదండి. అవునా, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మీకు ఒక మంచి ఫార్ములా చెప్తాను చూడండి. ఏం లేదు, మనకు మ్యాథ్స్లో ఉండేదే. ఇది ఏంటి అండి, బుద్ధి లబ్ధి. అవునా, ఐక్యూ. చూడమ్మా, ఐక్యూ ఇచ్చేసి MA/CA ఇంటూ 100. గుర్తుపెట్టుకోవాలి, మధ్యలో ఏముంది, ఈజ్వల్ ఉంది కదా. ఇక్కడ సిఏ అంటే ఏంటమ్మా, క్రొనాలికల్ ఏజ్. అంటే ఇక్కడ సిఏ ఏం చేస్తుంది, ఎంఏతో భాగించబడుతుంది. ఈ భాగించేది ఎప్పుడైనా మ్యాథ్స్లో ఈజ్వల్ ఇటువైపు వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, గుణించబడుతుంది. ఏమవుతుందమ్మా, గుణించబడుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఎంఏ తీసుకొచ్చారు. ఎంఏలు తీసుకొచ్చారంటే ఈ ఎంఏ ఉంది కదా, జాగ్రత్త చూడాలి. ఎంఏలు తీసుకొచ్చారు, ఎంఏ కదమ్మా. ఈ సిఏ ఇక్కడ భాగించబడుతుంది కదా, ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది, గుణించబడుతుంది. కాబట్టి ఐక్యూ ఇంటూ సిఏ. ఇవ్వండి, ఐక్యూ ఇంటూ సిఏ. సరిపోయిందా? మరి ఇక్కడ ఏమవుతుంది, 100 అనేది గుణించబడుతుంది కదా, ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, భాగించబడుతుంది. ఇక్కడ ఏం లేదమ్మా,
అంటే ఈక్వాలిటీ యువతల నుంచి అవతలకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇటు గుణించబడేవన్నీ కూడా అటు వెళ్తే భాగించబడతాయి, ఇటు భాగించబడేవన్నీ ఇటు వస్తే గుణించబడతాయి. కన్ఫ్యూజ్ ఏం కాదండి, మీకు ఒక సమ్ చెప్పినప్పుడు మీకు ఫుల్ క్లియర్గా వస్తుంది, నేను చెప్తాను క్లియర్గా, ఓకేనా? మీరు కన్ఫ్యూజన్ ఏం లేదు. అంటే చిన్న మ్యాథ్స్ ట్రిక్ ఏంటంటే ఇటు గుణించేది ఇటు వెళ్తే భాగించబడుతుంది, ఇటు వెళ్ళేది ఇక్కడ ఏమో గుణించబడుతుంది అనే విషయం మీకు తెలిస్తే చాలు. మ్యాథ్స్ అంటే ఒక ప్రాబ్లం చెప్పినప్పుడు క్లియర్గా చెప్తాను, ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ అయితే బుద్ధి లబ్ధికి అనుసాर వ్యక్తి యొక్క వర్గీకరణ. బుద్ధి లబ్ధి యొక్క అనుసాर వ్యక్తి యొక్క వర్గీకరణ చూసినట్లయితే టర్మన్ మరియు మెరిల్ 2 నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క వయసుని దృష్టిలో పెట్టుకుని మనుషుల్ని మనుషుల్ని వర్గీకరించారు. ఏది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 129 అంశాలతో ఒకటి తయారు చేశాడు ఫైనల్గా. ఎవరు? టర్మను మెరిల్. ఇప్పుడు అందరూ ఇదే వాడుతున్నారు, ఇప్పటికీ కూడా ఇదే వాడుతున్నారు అనమాట, ఓకేనా? 2 నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళని ఉపయోగిస్తున్నారు. 2 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని 129 అంశాలతో తయారు చేసినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యక్తులను వర్గీకరించారమ్మా. ఎలా వర్గీకరించారంటే ఈ బుద్ధి లబ్ధిని ఆధారంగా చేసుకొని, బుద్ధి లబ్ధి అనేది 25 కంటే తక్కువ అంటే వాళ్ళు మూడులు అంటే కంప్లీట్గా వాళ్ళు సంరక్షకులు అనమాట, ఓకేనా? కంప్లీట్గా ఏంటమ్మా సంరక్షకులు. అర్థమైందని చెప్పింది. ఎవరు దీన్ని విభజించారు అంటే ఈ బాక్స్ ఎవరిది? ఈ బాక్స్ ఎవరు చేశారంటే టర్మను మెరిల్ చేశారు. 2 నుంచి 18 సంవత్సరాల వరకు ఉండే పిల్లల్ని ఆధారంగా తీసుకొని ఎన్ని అంశాలమ్మా? 129 అంశాలు. ఏ సంవత్సరం? 1937లో చేశారు ఇది, ఓకేనా? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారంటే బుద్ధి లబ్ధి ప్రకారం అంటే 25 కంటే తక్కువగా ఉండే వాళ్ళని మూడులని, 26 నుంచి 49 ఉండే వాళ్ళని బుద్ధిహీనులని, ఓకేనా? 50 నుంచి 69 మధ్యలో ఉండేవారు అల్పబుద్ధులని, 70 నుంచి 89 ఉండేవారు మందబుద్ధి అని, 90 నుంచి 109 వరకు ఉండేవాళ్ళు ఔసత్ అని అంటే యావరేజ్ అని, ఓకేనా? తర్వాత 110 నుంచి 119 వాళ్ళకి అధిక ప్రజ్ఞావాన్ అని, 120 నుంచి 139 ఉంటే అత్యధిక ప్రజ్ఞావాన్ అని, 140కి ఓపర్ ఉంటే ప్రతిభాశాలి అని అంటారమ్మా. అయితే ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ సార్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా కష్టమైన విషయం కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయానికి వస్తే అమ్మ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ ఏంటంటే మీరు ఔసత్ గుర్తుపెట్టుకోండి. ఔసత్ అంటే ఏంటండి అంటే సగటు ప్రజ్ఞాలబ్ధి. అంటే సగటు ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే 90 నుంచి 109. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే చూడమ్మా, 9 0 0 9 ఒకటి యాడ్ చేసుకుంటారు అంతే, ఓకేనా? అంటే 9 ఉంటే ఏంటి? అది సగటు ప్రజ్ఞాలబ్ధి. ఇక్కడ చూడండి, ఇక్కడ 90 కదా, 90ని రివర్స్ చేస్తే 9 కదా, కాబట్టి ఒకటే. ఇది ఏంటంటే ఔసత్ అంటే ఏంటి అంటే సగటు. గుర్తుపెట్టేసుకోవాలమ్మా, ఔసత్ ప్రజ్ఞాలబ్ధి అంటే బుద్ధి లబ్ధి. ఏది? 90 నుంచి 109. 90 నుంచి 109 చెప్పాను కదా, 90 ప్లస్ దాని 0ని తిరిగి చేసి రాస్తారు, ఒకటే యాడ్ చేసుకుంటారు అంతే. ఇది ఔసత్ బుద్ధి లబ్ధి, ఔసత్ అనమాట, ఓకేనా? సరే మరి పై ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే చూడమ్మా, MBA, ఓకేనా? మీకు కోర్స్ తెలుసు కదా, ఎంబీఏ తెలుసు కదా, హోటల్ మేనేజ్మెంట్ అంటాం. ఎంబీఏ ప్లస్ ఎం అని గుర్తుపెట్టుకోండి. ఎంబీఏ, ఎం అంటే మూడులు, బి అంటే బుద్ధిహీనులు, ఏ అంటే అల్పబుద్ధులు, మళ్ళీ ఎం అంటే మందబుద్ధులు, ఓకేనా? ఇక్కడ ఎం అంటే ఏంటి? బుద్ధి. చూడమ్మా, ఎం మూడులు, బి అంటే బుద్ధిహీనులు, ఏ అంటే అల్పబుద్ధులు, ఎంబీఏ మళ్ళీ ఎం అంటే చూడండి మందబుద్ధులు చూసుకోండి. ఎంబీఏ అనేది ఒక హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కదా, అలా కోడ్ పెట్టుకోండి. ఎంబీఏ మందబుద్ధులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, బుద్ధిహీనులు, బుద్ధిహీనులు, ఏ అల్పబుద్ధులు, మళ్ళీ ఎం అంటే మందబుద్ధి అని గుర్తుపెట్టుకుంటాం, ఓకేనా? ఇక్కడ మూడులు బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. ఇక దాని తర్వాత ఏంటి? ఔసత్ అని చెప్పాను కదా, ఔసత్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? 90 దానికి 0 9 వేసి అలాగే గుర్తుపెట్టుకుంటాం. దీని తర్వాత గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 110 నుంచి 119 అంటే 10 పాయింట్లు తేడా ఉంది కాబట్టి ఇది అధిక ప్రజ్ఞావాన్. 120 నుంచి 139 ఇక్కడ 20 పాయింట్లు తేడా ఉంది, ఇది అత్యధిక ప్రజ్ఞావాన్ అంటాం. 140 ఎక్కువ అనుకోండి, ఇది ప్రతిభాశాలి ప్రజ్ఞావాన్ అంటాం. ఏమంటామా? ప్రతిభాశాలి ప్రజ్ఞావాన్ అని అంటాం. ఇదమ్మా చాలా 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 ఇంపార్టెంట్, ఓకే? చెప్పాను కదా, ఎం మూడులు, బి బుద్ధిహీనులు, ఏ అల్పబుద్ధులు, మళ్ళీ ఎం మందబుద్ధులు అని చెప్తాం. ఇక 4 గుర్తుపెట్టేసుకున్నాం కదా, ఈ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఈ గుర్తుపెట్టుకోండి. ఇది 25 కంటే తక్కువ, 26 నుంచి 49 అంటే 50 వరకు, 50 నుంచి 69 ఇవన్నీ 20లో ఉంటాయి గ్యాప్లు మ్యాక్సిమం. ఇది తప్ప ఇవన్నీ గ్యాప్లు 20లో ఉంటాయి. 70 నుంచి 89, ఓకేనా? 50 నుంచి 69, 90 నుంచి 109, ఈ కూడా 20 గ్యాపే. ఈ ఒక్కటి 20 గ్యాప్ ఉండదండి, ఈ ఒకటి 10 పాయింట్ల గ్యాపే ఉంటుంది. 109 నుంచి 119 వరకు అధిక ప్రజ్ఞావాన్. అత్యధిక కూడా మళ్ళీ 20 ఉంటుంది. ఇక 40 ప్రతిభాశాలి. ఇదంతా మీకు తెలిసిందే, ఓకేనండి? ఎందుకు సార్ ఇది అంటే ఒక మంచి
ఇక అంటే కొన్ని బిట్స్ వస్తాయండి. ఏంటి అంటే వారికి ప్రజ్ఞాలబ్ధి కట్టి వాళ్ళు ఏ రకానికి చెందిన వ్యక్తులు అంటే వాళ్ళు మూడులా, ఫర్ ఎగ్జాంపుల్ 25 వచ్చింది అంటే మూడులని, 26 నుంచి 49 మధ్యలో వచ్చింది బుద్ధిహీనులని, 50 నుంచి 69 మధ్యలో వాళ్ళ పవర్ అంటే వాళ్ళు ఐక్యూ ఫార్ములైజ్ చేస్తూ వచ్చింది వాళ్ళు అల్పబుద్ధులని. ఆ విధంగా మనం చేస్తామండి. ఓకేనా. అయితే గత ఎగ్జామ్లో పడినటువంటి మనం బిట్స్ మనం చూడాలి. ఇక్కడ గత ఎగ్జామ్లో పడిన చూడండి, ఇది మీ అందరికీ తెలిసినవే. ఈ గత ఎగ్జామ్లో పడిన బిట్స్ మనం చూడాలి. ఇక్కడ చూడండి ఒకసారి. అయితే ప్రజ్ఞను లెక్కించడానికి ఇది టీజీ తెలంగాణ డిఎస్సీ ఇచ్చిన లెక్క అన్నది, తెలంగాణలో ఇచ్చినటువంటి క్వశ్చన్ అది. ఓకేనా. టీజీ ప్రజ్ఞను లెక్కించడానికి ఉపయోగించే సూత్రం ఏంటి చెప్పండి. ప్రజ్ఞను ఉపయోగించే సూత్రం MA/CA × 100, CA/MA × 100, MA - CA × 100, CA/ ప్రజ్ఞ అంటే ఏంటి అడుగుతున్నాడు? ఐక్యూ అడుగుతున్నాడు. ఐక్యూ చెప్పండి అమ్మా. ఐక్యూకి ఏంటి ఫార్ములా? MA/CA × 100. ఏది? ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ MA/CA × 100. ఇదిగోండి MA/CA × 100. అది ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ తెలంగాణ టెట్కి ఇచ్చాడు, మన డిఎస్సి మొన్న స్కూల్ అసిస్టెంట్ పేపర్ కూడా ఇచ్చాడండి. చాలామంది తప్పు చేశారు. ప్రజ్ఞ లబ్ధి అనే భావనను ఎవరు తీసుకొచ్చారని అడుగుతున్నాడమ్మ. ఆల్ఫ్రెడ్ బినే చెప్పాను కదా, ఫస్ట్ ఆయనే ఉంటాడు. ఆల్ఫ్రెడ్ బినే, ఇదిగోండి టర్మ్ను కూడా ఉన్నాడు. జేజే రావెన్స్, విలియం స్టర్న్. చెప్పాలి. ప్రజ్ఞ లబ్ధి అనే భావన ఎవరు తీసుకొచ్చారు చెప్పండి. ఎవరు? విలియం స్టర్న్ అండి. ప్రజ్ఞ లబ్ధి అనే భావనని. అదే ప్రజ్ఞ లబ్ధి సిద్ధాంతం అయితే టర్మన్. మళ్ళీ చెప్తున్నాను, తప్పు చేయకూడదు ఈసారి, లాస్ట్ టైం చేసినట్లు. ఆల్ఫ్రెడ్ బినే అంటే ఆల్ఫ్రెడ్ బినే తీసుకొచ్చింది ప్రజ్ఞా మాపనం అంటే ప్రజ్ఞలు కొలవడం. తర్వాత మానసిక అనే విషయాన్ని తీసుకొచ్చింది ఆల్ఫ్రెడ్ బినే. ఓకేనా. రైట్. మరి ప్రజ్ఞామాపక పితామహుడు అని ఎవరిని అంటాం? ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్లు ఎవరమ్మా? టర్మనా, బినేయా, స్టర్నా, సైమనా? ఎవరు? బినే అనుచరుడు సైమన్. మరి బినే తర్వాత దాన్ని బాగా డెవలప్ చేసింది టర్మన్. ఓకేనా. స్టర్న్ అయితే ప్రజ్ఞా లబ్ధి అనే దాన్ని తీసుకొచ్చాడమ్మా. ఓకేనా. అయితే 1905లో ఆల్ఫ్రెడ్ బినే మరియు సైమన్ దీన్ని కొలవడానికి విజయవంతమైన ప్రయత్నం చేశాడు. చెప్పాను కదా, మొట్టమొదటిసారిగా 1905లోనే కదండి ఈ ప్రజ్ఞాలబ్ధులు అనేవి చేయడం స్టార్ట్ చేశారు. అయితే దేన్ని కొలిచారు? మూర్తిమత్వం కొలవడానిక, స్మృతిని కొలవడానిక, ప్రజ్ఞను కొలవడానిక, సృజనాత్మకం కొలవడానిక? మనం పాఠం దేనికోసం చెప్తున్నాం? ప్రజ్ఞ కోసం. అంటే ప్రజ్ఞను కొలవడానికి వీళ్ళు ఆల్ఫ్రెడ్ బినే మరియు సైమన్ ఇద్దరు కలిసి దాన్ని తయారు చేయడం జరిగింది. రైట్. ఇది ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ లెక్కలు వస్తాయి చూడండి. ఒక విద్యార్థి యొక్క శారీరక వయసు 8 సంవత్సరాలు. శారీరక వయసు అంటే ఏమి ఇచ్చాడండి? CA అనేది 8 సంవత్సరాలట. CA. అయితే వారి యొక్క మానసిక వయసు ఎంత అంటే 10 సంవత్సరాలు. మానసిక వయసు అంటే MA ఎంత ఇచ్చాడండి అంటే 10 సంవత్సరాలు ఇచ్చాడు. అయినా వాడి యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత అని అడిగాడండి. MA మన ఫార్ములా తెలుసు కదా, IQ = MA/CA × 100. అంతే కదమ్మా IQ. అవునా. IQ ఎంత అంటే IQ ఫార్ములా ఏంటి? IQ = MA/CA × 100. ఇప్పుడు చెప్పండి MA ఎంత ఇచ్చాడండి? MA అంటే ఇక్కడ మానసిక వయసు కదా, ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడండి. CA ఎంత ఇచ్చాడండి? 8 ఇచ్చాడు. అవునా. CA 8 ఇచ్చాడు × 100 వేసుకోవాలి సార్. అయితే చాలామందికి వచ్చేది ఏంటంటే వీటిని ఎలా క్యాన్సిల్ చేయాలి? అమ్మ మీరు పెద్ద టేబుల్స్ వరకు వెళ్ళిపోతే సింపుల్గా మనకు తెలిసిన టేబుల్స్ ఉపయోగిద్దాం. 2 టేబుల్స్ కానీ 3 టేబుల్స్ కానీ, లేదంటే కంప్లీట్గా ఒక 5 లోపే టేబుల్స్ మీరు ఉపయోగించుకోండి. ఓకేనా. కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇప్పుడు 10/8 ఉంది. ఈ 10/8ని అంటే ఈ భాగహారాన్ని, ఈ డివిజన్ని మనం చేయాలంటే రెండు కూడా ఒకే టేబుల్తో మనం మల్టిప్లై చేయాలి. అంటే రెండు ఒకే ఎకంతో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 5లు. ఓకేనా. 2 4. ఓకేనా. 4 1లో. ఇది కూడా బై 1 ఉన్నట్టండి. 100 అంటే 100/1 అని. ఇది కూడా న్యూమరేటర్లో ఉంది కదా, కాబట్టి 4 1లు 4 25లు. అవునా. 4 25లు. 5 25లు ఎంత అవుతుందండి? 125 అవుతుంది. 5 25లు ఎంత? 125. మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇదండి ఆన్సర్. ఏమైంది? ఇది ఆన్సర్. అర్థమవుతుందండి. చాలా ఇంపార్టెంట్. అయితే ఇవి చూసేద్దామండి. ఇవి 9 సంవత్సరాల వయసు గల విద్యార్థి 8 సంవత్సరాల గల విద్యార్థి నిర్దేశించిన అంశాలు మాత్రమే పూర్తి చేసింది. ఇక్కడ మీకు ఇది ఇటువంటి లెక్కలు చాలా ఇంపార్టెంట్. చూడండి, 9 సంవత్సరాల వయసు గల విద్యార్థి. 9 సంవత్సరాల వయసు అంటే ఇక్కడ CA ఎంత అండి? క్రొనానికల్ ఏజ్ ఎంత? 9 సంవత్సరాలు. మరి ఇది ఏం చేసింది? 8 సంవత్సరాల వయసు గల విద్యార్థికి నిర్దేశించబడినటువంటి అంశాలు మాత్రం పూర్తి చేసింది. అంటే వాళ్ళు ఎన్ని అంశాలను అయితే అంటే ఏ సంవత్సరం వరకు ఉండే అంశాలను పూర్తి చేస్తే అది మాత్రమే వాళ్ళ మెంటల్ ఏజ్ అవుతుంది. అయితే ఇక్కడ మెంటల్ ఏజ్ ఏంటండి? MA అనేది ఏంటి? 8 సంవత్సరాలు. ఇప్పుడు దీన్ని సమ్ చేయాలి. అక్కడ IQ ఫార్ములా తెలుసు కదండి మనకి. ఏంటి? MA/CA × 100. ఓకేనా. MA అంత అంటే 8 సంవత్సరాలు /9 × 100 =
ఐక్యూ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇటువంటి సమ్స్ మేము ఎలా చేయాలి, మాకు తెలియదు కదా అని అంటే సింపుల్గా మీకు చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి చెవులు భాగాహారం తెలుసు కదా, ఆ విధంగా అయినా సరే మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 8 × 100 ఎంత అండి, 800/9 వేస్తాం. ఓకేనా, 9 వేసి చేద్దాం. ఎక్కడ వస్తుంది, 9 5 40, 9 6 50, 9 63, 9 72. చూడండి 72 దగ్గరికి వచ్చింది కదా. 9 8 ఎంత అండి, 72. అంటే ఎంత వచ్చింది, తీస్తే ఎంత వచ్చింది, 8 వచ్చింది, 0 వేసాను. మళ్ళీ 9 8 ఎంత, 72. అవునా, మళ్ళీ 8 వచ్చింది. ఇంకా మనం చాలు, ఈ రెండు ఎక్కడ ఉన్నాయి ఆన్సర్లో, ఇదిగోండి 88.8. ఇదండి ఆన్సర్ ఇది ఆన్సర్. అలా మనకు నచ్చినట్లుగా మన సమ్ని అంటే చాలా ఈజీగా చేయడం ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. చూడండి, రవి యొక్క శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 సంవత్సరాలు అయినా రవి యొక్క ఐక్యూ. ఇక్కడ చూడండి, శారీరక వయసు అంటే ఏంటి, CA ఇచ్చాడండి, CA 10 సంవత్సరాలట, MA ఏమో ఎన్ని ఇచ్చాడు, 12 సంవత్సరాలు ఇచ్చాడట. ఫార్ములా తెలుసు కదా, 12/10 × 100, 0 × 10 కదా, కాబట్టి ఎంత వస్తుందంటే 120 వస్తుంది ఆన్సర్. ఓకేనా. తర్వాత ఇటువంటి సమ్ చేసినప్పుడు మనకు క్లారిటీ ఉంటుందండి. ఒకసారి చూడండి, ఏంటంటే ఇటువంటి సమ్స్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. ఒక్కసారి జాగ్రత్త చూసినట్లయితే, అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక వయసు ఇచ్చారండి, మానసిక వయసు MA ఇచ్చారు, MA ఎంత 15 years. ఓకేనా. వారికి ప్రజ్ఞాలబ్ధి ఇచ్చాడు, అంటే IQ ఇచ్చాడండి. IQ ఎంత ఇచ్చాడు, 75 ఇచ్చాడు. అయితే మనల్ని ఏమడుగుతున్నట్టే వాస్తవిక వయసు ఎంత అంటే ఏమడిగాడు, మనల్ని CA అడిగాడండి. CA ఎంత అని అడిగాడు. మనకి జనరల్గా మనకు తెలిసిన ఫార్ములా ఏది అని అంటే IQ = MA/CA × 100. ఇందాక మీకు ఒకటి చెప్పాను, ఎప్పుడైనా మీకు CA అడిగాడు అని అంటే, CA క్రొనానికల్ ఏజ్ అడిగాడు అనుకోండి, CA అడిగాడు అనుకోండి, దీన్ని చూడండి, ఈ CA అని అడిగితే దీన్ని ఈ ప్లేస్కి ఇంటర్చేంజ్ చేసి మనం ఫార్ములా వేసి రాయాలండి. ఓకేనా, ఏం లేదు. క్రొనానికల్ ఏజ్ అడిగాడంటే CAని IQ ప్లేస్లో, IQని CA ప్లేస్లో వేసి మనం ఇంటర్చేంజ్ చేసి క్రొనానికల్ ఏజ్లో రాస్తే, అంటే ఇంటర్చేంజ్ చేసి ఫార్ములా రాస్తే సరిపోద్ది. అంటే ఎలాగా, CA = MA/IQ × 100. అంతేనండి ఫార్ములా, జస్ట్ ఇంటర్చేంజ్ చేస్తే సరిపోద్ది. ఓకేనా. చేసినప్పుడు CA కదా మనం కనుక్కోమని, MA ఎంత ఇచ్చాడు, 15/IQ ఎంత ఇచ్చాడు, 75 × 100. సరే, చివర్లు అన్నీ 5లో ఉన్నాయి కదా, కాబట్టి 5 టేబుల్తో కొడదాం. 5 3 5, 1 5 2 అంతే కదా. 5 3 ఇది 5 3 చూడండి ఒకసారి, 5 3 సరిపోయిందమ్మా. 75 కదా, సారీ 75 కాబట్టి 5 1 5 5 5 5 25 కాబట్టి. ఓకేనా, రైట్. మళ్ళీ 3 1 వేస్తాం, 3 5 15. అవునమ్మా, 5 1 5 ఎంతలో, 5 20 కదా, కాబట్టి క్రొనానికల్ ఏజ్ ఎంత వచ్చిందమ్మా, 20 వచ్చింది. ఆన్సర్ ఉందో చూడండి, ఇదిగోండి 20 ఉంది. అది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమవుతుందండి. ఆ విధంగా మనం అటువంటి సమ్స్ అనేవి మనం చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఇటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఇచ్చినప్పుడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా మనం కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ చూడమ్మా, రమేష్ యొక్క IQ అనేది 95గా నిర్ధారించబడింది. అందుచేత అతను ఏ వర్గానికి చెందుతాడు, తెలివి తక్కువ వాళ్ళ, సగటు ప్రజ్ఞావంతుల, ప్రతిభావంతుల, ఉన్నత ప్రజ్ఞావంతుల, టక్మని మీరు చెప్పాలి. ఎందుకు అని అంటే నేను చెప్పాను ఆల్రెడీ, గుర్తుపెట్టుకోండి, 90 నుంచి 109 వరకు ఉన్న వాళ్ళని సగటు ప్రజ్ఞావంతులు అంటాం. అంటే ఇది అండి ఆన్సర్, అంతే కదా. ఎందుకంటే 9 0 0 9 1 వేసుకొని చెప్పాను, ఇదే ఔషధాంకం అని చెప్పాను కదా. కాబట్టి సగటు ప్రజ్ఞావంతులు, అది కూడా బిట్ ఇచ్చారు మన ఏపీలో టెట్లో. 3 యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అడిగారండి. 3 యొక్క ప్రజ్ఞాలబ్ధి, 3 చెప్పాను కదా, MBAM. 3 బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు కదా. కాబట్టి 3 అంటే ఇదండి ఆన్సర్ అవుతుంది. తర్వాత రేటా యొక్క వాస్తవిక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 10 సంవత్సరాలు అయితే ఆమె IQ. ఇది మీరు చెప్పండి. ఓకేనా, అది మీరు చెప్పండి. మరొక ఇంపార్టెంట్ సమ్ చూడండి, ఇక్కడ ఇస్తాను ఇంపార్టెంట్ సమ్ము. ఇది చూడండి ఒకసారి. 12 సంవత్సరాల ఛాత్ర, ఇది మన ఇందులో వచ్చింది, మన టెట్లో వచ్చింది. ఇది 12 సంవత్సరాల పిల్లవాడికి, 12 సంవత్సరాల ఛాత్ర 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి దాన్ని పూర్తి చేశాడు. ఓకేనంటే 12 సంవత్సరాల పిల్లవాడు అంటే వాడి యొక్క క్రొనానికల్ ఏజ్ ఎంతండి అంటే 12 సంవత్సరాలు. అయితే వాళ్ళు 10 సంవత్సరాల ఛాత్రకి నిర్ధారిత అంశకన్నా యోగ్యం. అంటే 10 సంవత్సరాల పిల్లడు చేసేటువంటి ఆ అంశాలు మాత్రమే పూర్తి చేయగలిగాడు. అంటే వాడి యొక్క మెంటల్ ఏజ్ ఎంత అంటే 10 సంవత్సరాలు. ఓకేనా. అయితే ఏమడుగుతున్నాడు, బుద్ధి, వాడి యొక్క బుద్ధి ఎంత అని అడుగుతున్నాడు. ఫార్ములా తెలుసు కదా మనకి, IQ = MA/CA × 100. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, సిఏ కదా, అంటే ఎంఏ ఎంత ఇచ్చాడు, 10/12 ఇంటూ 100. అవునా, 10/12 ఇంటూ 100. అవునా కదా. సరే, ఇప్పుడు ఇది ఎలా చేయాలి అని అంటే వీలైనంత వరకు మనం 2 టేబుల్తోనూ కరెక్షన్ చేసుకోవచ్చు. అంటే అలాగా 2 5 జర్ 2 6 జర్. అవునా, అంటే 2 5 2 10 2 6. తర్వాత 2 3 2 50, 2 3 2 50 కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే 5 5 ఎంతమ్మా, 25 కదా. 25 అంటే 250 అంతే కదా. 5 5 ఎంత, 5 5 25, 250 3తో చేద్దాం. అవునా, 3 8 ఎంతమ్మా, 3 8 24, 3 8 24, 1 0. అవునా, తర్వాత 3 3 ఎంత, 9, కాబట్టి 1 0.3 అంటే 3 3 9. ఓకేనమ్మా, అంటే ఎంత వచ్చింది, 83.3 వచ్చింది. 83.3 కాబట్టి ఇక్కడ 83 ఉంది కదా, అది ఆన్సర్ అవుతుంది. 83.3 కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. చాలా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఓకేనా, ఈ సమ్ అనేది మనకి ఇవ్వడం జరిగిందమ్మా. ఇలా ఈ సమ్స్ అన్నీ నేను మీకు పీడిఎఫ్ పెడతాను టెలిగ్రామ్ ఛానల్లో, మీరు అవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, రైట్. ఇక 8 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థి యొక్క మానసిక వయస్సు చూడమ్మా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫైనల్ స్టెప్. ఇది ఎవరైతే చేస్తారో చూడమ్మా, ఈ సమ్ ఇది ఫైనల్ స్టెప్. ఎవరైతే చేస్తారో ఇక మరి ఇందులో ఎటువంటి సమ్ వచ్చినా మనం చేయగలం. ఎందుకు సార్ ఫైనల్ స్టెప్ అంటున్నారంటే, ఇది ఐక్యూ కట్టి, అంటే ఇది పిల్లవాడి యొక్క బుద్ధి లబ్ధిని కాలిక్యులేట్ చేసి వాడు ఏ వర్గానికి చెందిన పిల్లవాడు చెప్పాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే చూడండి, చేద్దాం. అయితే 8 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థి అంటే పిల్లవాడికి ఎన్ని సంవత్సరాలట, 8 సంవత్సరాలు. అంటే సిఏ ఇచ్చాడమ్మా. సిఏ ఎన్ని సంవత్సరాలు, 8 ఇచ్చాడు. మన యొక్క మానసిక వయసు కూడా ఇచ్చాడు. ఎంఏ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 10 సంవత్సరాలు ఇచ్చాడు. అవునా, అయితే టర్మ్ ప్రకారం విద్యార్థి ఏ రకాన్ని చెందుతాడు అనగాడు. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఐక్యూ కనుక్కోవాలి, బుద్ధి లబ్ధి కనుక్కోవాలి. అంటే ఇది MA/CA ఇంటూ 100, MA/CA ఇంటూ 100. ఇప్పుడు చూద్దాం, MA/CA ఇంటూ 100 కదా. ఇక్కడ విషయం ఏంటి అని చూస్తే ఎంఏ ఎంత ఇచ్చాడు, MA 10, CA ఎంత ఇచ్చాడు, 8 ఇంటూ 100. ఇప్పుడు చూడండి, 2 4 2 5, 4 1 4 ఎంతలమ్మా, 4 1 4 25. అవునా, 5 25 చూడండి ఎంత వచ్చిందో, 5 5 25, 5 2 5 2 10 12, 125 వచ్చింది. అవునా, 125. ఇప్పుడు ఈ 125 అనేది టర్మ్ అని చెప్పినటువంటి ఏ విద్యార్థి రకానికి వెళ్తాడు అని చూసుకుంటే 90 నుంచి 109 ఏంటి, 90 నుంచి 109 అనేది ఔసత్. అంటే వీళ్ళందరూ ఏంటి అంటే సగటు వాళ్ళు. అవునా, 110 నుంచి 119 వరకు ఏంటంటే అధిక్. అవును కదా, అధిక్. మరి 120 నుంచి 139 వరకు ఏంటమ్మా, అత్యధిక్. అవునా, అత్యధికులు. కాబట్టి 125 కదా మధ్యలో వచ్చింది, ఈ మధ్యలో కదా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏమవుతారంటే అత్యధిక వాళ్ళు అవుతారమ్మా. అత్యధిక ఐక్యూ పవర్ ఉన్న వాళ్ళు అవుతారు, అత్యధిక ఐక్యూ ఉన్న వాళ్ళు అవుతారు. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైతే ఈ కాన్సెప్ట్ అంతా అర్థమైందో అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి. అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా, నెక్స్ట్ మీకు ఏ టాపిక్ కావాలో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను చెప్తాను. ఇందులో ఉండే ప్రతి సమ్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నేను PDF ఇస్తాను ప్రతి సమ్. నేను మీకు లైవ్ చూపించాను, అందుకే ఏంటంటే ఈ సమ్స్ అన్నీ మీకు వేసి చూపించాను మీ ముందు కావాలని, ఎందుకంటే మీకు అర్థం కావాలి అని. ఓకేనమ్మా, చూసుకోవాలి. తర్వాత ఈ ఫార్ములాస్ కూడా చూసుకోండి. ఈ ఫార్ములాస్ CA IQ. ఓకేనా, జస్ట్ ఏం లేదు, CA కానీ ఎప్పుడైనా అడిగితే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తాం అంతే. అంతే ఫార్ములా, పెద్ద ఏం కాదు. CA ఎప్పుడైనా కావాలంటే జస్ట్ నేను ఇంటర్చేంజ్ చేస్తాం అంతే. ఓకేనా, MA కావాలంటే ఈ రెండింటిని పంపిస్తాం అంతే. ఇటు MA కావాలంటే ఈ రెండింటిని పంపిస్తాం అంతే, పెద్ద తేడా ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని MA అడిగాడు అనుకోండి, మెంటల్ ఏజ్ అడిగాడు అనుకోండి, ఈ మెంటల్ ఏజ్ కదా కావాలి, IQ ఇక్కడ ఏం చేస్తుంది, భాగిస్తుంది కదా, అటు వెళ్తే గుణిస్తుంది. అంటే CA ఇంటూ IQ. ఇక్కడ మరి ఇది మల్టిప్లైగా చేస్తుంది, బై అవుతుంది అనమాట 100. ఇది MA ఫార్ములా, రాసుకోండి కావాలంటే. MA ఫార్ములా, ఎందుకంటే MAని IQ భాగిస్తుంది కాబట్టి అటు వెళ్తే గుణిస్తుందమ్మా, ఇక్కడ గుణిస్తుంది కాబట్టి అటు వెళ్తే భాగిస్తుంది అంతే. కాబట్టి ఫార్ములా రాసుకోండి. MA కూడా MA ఫార్ములా, MA = CA ఇంటూ IQ/100. ఎలా చేశారు సార్ అంటే చూడండి, ఇక్కడ MA కదా అడుగుతున్నాడు. MA అడిగినప్పుడు IQ ఇక్కడ భాగిస్తుంది కాబట్టి వెళ్తే గుణిస్తుంది, ఇది కూడా గుణించింది. తర్వాత ఇక్కడ 100 ఏం చేస్తుంది, ఇక్కడ గుణిస్తుంది కదా MAని, కాబట్టి ఇది వెళ్తే భాగిస్తుంది, ఇది కూడా భాగిస్తుంది. ఇదేంటి అని అంటే ఇది మనకి MA ఫార్ములా అమ్మ. ఓకేనా, ప్రతి విషయం క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అర్థమైతే అండర్స్టూడ్ అని చెప్పి కామెంట్ చేయండి, అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి. ఓకేనా, మీకు ఏ టాపిక్ కావాలో మెసేజ్ చేయండి. ఓకేనా, జై శ్రీకృష్ణ, సైనింగ్ ఆఫ్.